మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమస్కారం. మాస ఫలితాలు అక్టోబర్ నెలకు కాను మేషరాశి వారి యొక్క మాస గోచార ఫలాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ అక్టోబర్ నెలలో మేషరాశి వాళ్లకు తమ యొక్క ఆదాయ మార్గాలు వనరులు ఏవైతే ఉంటాయో అవి మరింత పెరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఎప్పుడైతే ఆదాయ మార్గాలు వాటికి సంబంధించినటువంటి వనరులు పెరుగుతూ ఉంటాయో ఈ మాసంలో వాటికి తగినటువంటి విధంగానే కొన్ని ఖర్చులు కూడా పెరిగేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఏవైతే ఖర్చులు అవసరం ఉంటాయో అవి మాత్రమే మీరు చేసుకుంటూ మిగతా ధనాన్ని మిగతా ప్రయోజనాలను జాగ్రత్తగా దాచుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి. అంతేకాకుండా వేరువేరు కారణాల రీత్యా ఎవరైతే తమ దగ్గరి వ్యక్తులతో సన్నిహితులతో బంధువులతో గొడవలు పడి ఉన్నారో ఆ గొడవల విషయంలో ఉన్నటువంటి మనస్తాపాలు ఆందోళనలు అన్నీ కూడా నెమ్మదిగా తగ్గిపోతూ ఉంటాయి. వివాదాల నుండి ఉపశమనం పొందేటటువంటి అవకాశాలు కూడా ఈ మాసంలో ఈ మేషరాశి వాళ్లకు కలగబోతూ ఉన్నాయి. కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి సందర్భాలు సంఘటనలు కూడా చోటు చేసుకునేటటువంటి అవకాశాలు మేషరాశి వాళ్లకు అక్టోబర్ నెలలో కనిపిస్తూ ఉన్నాయి. ఇక వివిధ రకాల కుటుంబపరమైనటువంటి శుభ కార్యక్రమాల కోసం కుటుంబ సభ్యులతో కలిసి చర్చలు చేసేటటువంటి సందర్భాలు కూడా ఈ మాసంలో మీకు ఏర్పడబోతూ ఉన్నాయి. వేరువేరు రూపాలలో అభివృద్ధి కోసమై కుటుంబ వ్యవహారాల మీద ఈ మాసంలో ఈ మేషరాశి వాళ్ళు దృష్టి పెట్టేటటువంటి ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. ఇక ఇదే కుటుంబపరమైనటువంటి అంశాలు చర్చించే సందర్భంలో వివిధ రకాలుగా ఉన్నటువంటి ఇబ్బందులు కావచ్చు, సమస్యలు కావచ్చు, ఆటంకాలు కావచ్చు, వేరువేరు రూపాలలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా కుటుంబ పరంగా ముందుకు రావటం, వాటి గురించి చర్చలు చేసేటటువంటి సందర్భాలు కూడా మేషరాశి వాళ్లకు ఈ అక్టోబర్ నెలలో కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ వచ్చేటటువంటి సమస్యలు వివిధ రూపాల్లో ఇబ్బందులు కలుగచేస్తూ ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా వాటి గురించి చర్చలు చేయటం, వాటి గురించి వివిధ రూపాల్లో మార్గాలను వెతుక్కొని ఆ సమస్యల నుండి జాగ్రత్తగా బయటపడేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి. కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు, నూతనమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి. మేషరాశి వాళ్లకు ఈ అక్టోబరు నెల అనేది చాలా సమర్థవంతంగా ముందుకు తీసుకువెళ్ళేటటువంటి ప్రయత్నం కలగచేస్తుంటుంది. ఆ రకమైనటువంటి జాగ్రత్తలు కూడా మీరు అన్ని విధాలుగా తీసుకుంటూ ఉండాలి. ఎంతైతే మీరు జాగ్రత్తగా ఈ సమస్యల నుండి బయటపడుతూ ఉంటారో అదే స్థాయిలో మీ యొక్క కుటుంబ అభివృద్ధి, వ్యక్తిగత అభివృద్ధి కూడా కలిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ అక్టోబర్ నెలలో మేషరాశి వారు వివిధ రూపాల్లో కుటుంబపరమైనటువంటి అవసరాల కోసం కావచ్చు, రాబో రోజుల్లో తలపెట్టేటటువంటి శుభ కార్యక్రమాలు కావచ్చు, మీ అవసరాల కోసం వాహనాలు కొనుగోలు చేయటం లేదా ఆభరణాలు కొనుగోలు చేసేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి ప్రణాళికలు కూడా ఇప్పటికే తీసుకుని ఉండేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక విద్యార్థులకు చాలా ముఖ్యమైన అవసరమైనటువంటి సమాచారాలు అందుతూ ఉంటాయి. వాటిని ఉపయోగించుకుని తమ యొక్క విద్యా విధానాలను మార్చుకోవటం కానీ మరింత మెరుగుపరుచుకునేటటువంటి ప్రయత్నాలు కూడా ఈ విద్యార్థులు చేసేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి. వ్యాపారపరంగా ఆలోచన చేసినట్లయితే మేషరాశికి చెందినటువంటి వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వారు ఈ మాసంలో కొద్దిగా శ్రమకు గురి అయినప్పటికీ కూడా అనుకున్నటువంటి విధంగా వ్యాపారాలను ముందుకు తీసుకెళ్లగలుగుతారు. తదనుగుణంగా లాభాలు లేదా తమకు నచ్చినటువంటి ప్రయోజనాలను కూడా పొందేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి. మరి కొంతమంది వ్యాపార రంగంలో ఉన్నటువంటి వ్యాపారస్తులు తాము నిర్వహించేటటువంటి వ్యాపారాలను మరిన్ని చోట్లకు విస్తరింపచేసేటటువంటి ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. వాటికి సంబంధించినటువంటి ప్రణాళికలను కూడా ఇప్పటికే ఆలోచించి పెట్టుకోవటం లేదా ప్రణాళికలు రచించుకునేటటువంటి ప్రయత్నం కూడా చేసి ఉంటారు. ఇక ఉద్యోగపరంగా గమనించినట్లయితే ఈ మేషరాశి వాళ్లకు అనుకూలమైనటువంటి వాతావరణం ఈ మాసంలో కనిపిస్తుంది. తమకు అనుకూలమైనటువంటి పరిస్థితులు, అనుకూలమైనటువంటి ప్రయోజనాలను పొందేందుకు కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటుంటాయి. అయితే ఈ మాసంలో చెప్పుకున్నట్లుగా ఈ వృత్తిపరమైన ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో జాగ్రత్తగా గమనించినట్లయితే ఆకస్మికమైనటువంటి ప్రయాణాలు చేయవలసిన అవసరాలు ఏర్పడుతూ ఉంటాయి మేషరాశి వాళ్లకు.
అంటే వివిధ సంబంధమైనటువంటి వివిధ స్థలాల్లో వేరు వేరు ప్రదేశాల్లో ఉన్నటువంటి తమ యొక్క కార్యాలయాలకు సంబంధించినటువంటి పనుల మీద అనుకోకుండా అప్పటికప్పుడే నిర్ణయించుకొని ప్రయాణాలు చేసేటటువంటి అవకాశాలు కూడా ఉండబోతూ ఉన్నాయి. ఉద్యోగులు తమ యొక్క విధుల యందు తమకు అప్పజెప్పినటువంటి బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించగలుగుతూ ఉంటారు. ఆ సమర్థవంతమైనటువంటి బాధ్యతలు నిర్వహించటం వలన చక్కని పేరు ప్రఖ్యాతులు కూడా సాధించుకునే అవకాశాలు కూడా ఈ మాసంలో ఉంటాయి. ఇక నిరుద్యోగులకు కూడా అనుకూలంగా ఉండబోతుంది. ఆశించినటువంటి సహకారాన్ని, ఆశించినటువంటి ఫలితాలను కూడా మీరు పొందేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి. కాబట్టి ఎక్కువగా ఈ నిరుద్యోగులుగా ఉన్నటువంటి వ్యక్తులు అవకాశం వచ్చిన ప్రతి అంశాన్ని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉండాలి. నిర్లక్ష్యంగా కానీ నీరసంగా కానీ కనిపించకుండా ఉత్సాహంగా ఉంటూ ఉద్యోగ ప్రయత్నాలు చేయటం ద్వారా మంచి ఉద్యోగాలను కూడా మీరు సంపాదించేటటువంటి అవకాశాలు ఉంటూ ఉంటాయి. ఇక తాము చేసేటటువంటి వృత్తి ఏదైతే ఉంటుందో ఆ వృత్తుల్లో పని భారాలు కూడా పెరుగుతూ ఉంటాయి. ఎంతైతే పని భారాలు పెరుగుతూ ఉంటాయో కొంతమందికి తృప్తి ఉంటుంది, కొంతమందికి ప్రయోజనాలు ఉంటుంటాయి. అంటే కష్టపడినప్పటికీ కూడా కొంతమంది చక్కగా శుభకరమైనటువంటి ఫలితాలు పొందుతూ ఉంటారు. ఒత్తిడి ఎంతైతే పెరుగుతుందో వాటికి సంబంధించినటువంటి అవకాశాలు కూడా అట్లానే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తూ ఉంటాయి. ఇక మేషరాశికి చెందినటువంటి వ్యక్తులకు రాజకీయ పరమైనటువంటి ఆహ్వానాలు ఈ మాసంలో రాబోతూ ఉన్నాయి. జాగ్రత్తగా మంతనాలు చేసుకోవటం, మీ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అవకాశం ఉన్నప్పుడు వాటిని సద్వినియోగం చేసుకుంటూ ఉండాలి. అవకాశం వచ్చింది కదా అని చెప్పేసి ఎదుటి వారిని అదే పనిగా ఆరోపణలు చేసినట్లయితే భవిష్యత్తులో మీకు అది ఇబ్బందులకు దారి తీస్తుంటుంది. కాబట్టి అందరితో కూడా సఖ్యతగా ఉంటూ అందరినీ కూడా గౌరవిస్తూ మీ యొక్క అభివృద్ధిని ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి అనేటటువంటి ఆలోచన కనుక చేస్తున్నట్లయితే చక్కని మార్గాలు కూడా మీకు లభిస్తూ ఉంటాయి. వాటిని అనుసరిస్తూ మీ రాజకీయ భవిష్యత్తును నిర్ణయించుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఈ మాసంలో కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాల కోసమై దూర ప్రయాణాలు చేయటం, దూర ప్రయాణాలతో కూడినటువంటి సమావేశాలను ఏర్పాటు చేసుకునే సందర్భాలు ఉంటూ ఉంటాయి. విదేశీ సంబంధమైనటువంటి ప్రయాణాలు చేసేటటువంటి అవసరాలు కూడా ఈ మాసంలో ఈ మేషరాశి వాళ్లకు కలిగేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి. ముఖ్యంగా ఈ అక్టోబర్ నెలకు కాను జాగ్రత్తగా గమనించినట్లయితే మేషరాశి వాళ్ళు కొన్ని నూతనమైనటువంటి లక్ష్యాలను ఏర్పాటు చేసుకునే పనిలో ఉంటూ ఉంటారు. ఆ లక్ష్యాల సాధన కోసం తాము ఎంతైతే కష్టపడుతూ ఉంటారో వాటికి సంబంధించినటువంటి ప్రకారంగా అంతే స్థాయిలో విశేషమైనటువంటి ప్రయోజనాలతో కూడినటువంటి ఫలితాలు కూడా పొందుతూ ఉంటారు. వేరు రూపాలలో ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాల్లో, వృత్తి సంబంధమైనటువంటి అంశాల్లో, విద్యా సంబంధమైనటువంటి అంశాల్లో, వైద్య సంబంధమైనటువంటి అంశాల్లో కొన్ని కొత్త పథకాలను, కొత్త ప్రాజెక్టులను రూపొందించుకొని వాటికి సంబంధించినటువంటి లక్ష్యాలను ఛేదించేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వివిధ హోదాల్లో ఉన్నటువంటి వ్యక్తులకు ఇప్పటికే కొన్ని బాధ్యతలు కూడా అప్పజెప్పి ఉండటం జరుగుతూ ఉంటుంది. ఆశించినటువంటి విధంగానే ప్రతిఫలాలు ఉంటూ ఉంటాయి. ఇందాక చెప్పినట్లుగా కొన్ని ముఖ్యమైనటువంటి అవసరాల కోసం ప్రయాణాలను ఏర్పాటు చేసుకోవటం, పెద్దవారు అప్పచెప్పినటువంటి బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించగలగటం అనేది ఈ మాసంలో మేషరాశి వారు చక్కగా ఆ యొక్క పనులను పూర్తి చేసి అందరి ప్రశంసలను అందుకునేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. జీవిత భాగస్వామితో ఉన్నటువంటి సామరస్యపూర్వకమైనటువంటి వాతావరణం మరింత పెరుగుతూ ఉంటుంది. దంపతుల మధ్య చక్కని అవగాహన పెరిగి తమ యొక్క కుటుంబ జీవనాన్ని అభివృద్ధి పరుచుకునేటటువంటి ప్రయత్నం చేయగలుగుతూ ఉంటారు. ఇందాక చెప్పినట్లుగా విద్యార్థులకు వివిధ సంబంధమైనటువంటి లక్ష్యాలు ఏర్పాటు కాబోతూ ఉంటాయి. కాబట్టి వారికి సమయం బాగా ఉంది. మంచి ప్రయత్నం చేస్తూ ఉండండి. మీ చదువులను మరింతగా తీర్చిదిద్దుకునేటటువంటి అవకాశం మీ చేతుల్లోనే ఉంది. కాబట్టి విద్యార్థులకు ఎంతైతే తాము కష్టపడేటటువంటి తత్వాన్ని అలవర్చుకుంటారో అంతే స్థాయిలో ఈ మాసంలో శుభ ఫలితాలు కూడా పొందేటటువంటి అవకాశం ఉంటుంది. ప్రేమ సంబంధమైనటువంటి అంశాల్లో జాగ్రత్తగా ఉండాలి. తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు. పెద్దవాళ్లకు అగౌరవం కలిగేటటువంటి పనులకు దూరంగా ఉంటూ
మీ యొక్క పేరును కాపాడుకుంటూ మీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క పేరును కాపాడుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఇక ఆధ్యాత్మిక పరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు కూడా మేషరాశి వాళ్లకు కనిపిస్తూ ఉన్నాయి. వివిధ రకాల పూజా కార్యక్రమాలు, సామూహికమైనటువంటి అర్చన కార్యక్రమాలు, యజ్ఞయాగాది క్రతువుల్లో పాల్గొనేటటువంటి అవకాశం ఈ మాసం కనిపిస్తుంది. అలాగే ఆలయాలు, ఆశ్రమాలు కూడా ఎక్కువ సార్లు ఈ మాసంలో దర్శనం చేసుకునేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి. అనుకున్నటువంటి పనులను అనుకున్నటువంటి విధంగా సకాలంలో పూర్తి చేసుకునేటటువంటి అవకాశాలు కూడా ఉంటూ ఉంటాయి. భగవంతుని యొక్క అనుగ్రహం చేత ఈ మాసంలో కొద్దిగా కొన్ని పనుల్లో ఒత్తిడి ఉన్నప్పటికీ కుటుంబ పరంగా, సంఘపరంగా కాస్త అనుకూలంగానే ఉండేటటువంటి పరిస్థితులు అధికంగా ఉంటూ ఉంటాయి. ఆరోగ్య విషయాల్లో ఇబ్బంది ఉండకపోవచ్చు. ప్రస్తుతం నిలకడగా ఆరోగ్యం ఉంటుంది. ఒకవేళ ఇప్పటికే దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యాలు ఎదుర్కొంటూ ఉన్నటువంటి వాళ్ళు కాస్త ఈ మాసంలో వాటికి సంబంధించినటువంటి అనారోగ్య బాధలు తగ్గిపోయి ఉపశమనాన్ని పొందేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సాధ్యమైనంత వరకు మేషరాశి వారు శక్తికి మించినటువంటి కార్యక్రమాలు చేపట్టకుండా, శక్తికి మించినటువంటి పనులు చేయకుండా, ఎవరికి కూడా తొందరపడి హామీలు ఇవ్వకుండా జాగ్రత్తగా మీ యొక్క పనులను మీరు చూసుకుంటూ ఉండాలి. శక్తికి మించినటువంటి హామీలు భవిష్యత్తులో మీకు ఇబ్బందులు కలగచేస్తూ